నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అందరూ అమిత్ షా జపం చేస్తున్నారు, అంబేద్కర్ జపం చేస్తున్నారు, అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ బదులు దేవుడి జపం చేయాలి అని అంటారు. అంబేద్కర్ని కూడా బీసీ, ఎస్సీ, మైనారిటీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలందరూ కూడా దేవుడితో సమానంగా భావిస్తారు. కాబట్టి అంబేద్కర్ను ఆరాధిస్తాం, పూజిస్తాం. ఈరోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగం మీద ఆధారపడి మేమందరం ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది అంబేద్కర్ వారి రాజ్యాంగం రాసినటువంటి దాని ఆధారంగానే. అంబేద్కర్ పైన చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు ఏదైతే పెట్టారో వాటిని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ అమిత్ షా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు రేపు భారతదేశం మొత్తంగా వ్యాపించి నిరసనలు తెలుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.